ఎలా ఉండాలి మీరు చెప్పండి ఒకసారి. వినాలి, మంచిగా వినాలి, సిద్ధపాటును కలిగి ఉండాలి. ఫోన్లు వస్తే మాట్లాడొద్దు, పక్కన ఏమైపోయిందో చూడొద్దు. మీ ఫోకస్, మీ ప్రాణాత్మ దేహములన్నీ కూడా దేవుని వాక్యం మీద ఫోకస్ చేయాలి. సేవకుని ముఖాంతరంలోంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం వినాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉదయం నుంచి దేవుడు మాతో ఉన్నాడు. అద్భుతమైన సందేశాన్ని వరంగల్ పట్టణంలో దేవుడు మాట్లాడి, మరి రెండవ ఆరాధన ఈ సాయంకాలం మళ్ళీ దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు. దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. నేరుగా వాక్యంలోకి వెళ్దాం. మనము దీవించబడాలంటే దేవుని బిడ్డలారా, మనము మొదటిగా మార్చబడాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని కాడికి వస్తే అందరూ వస్తారు. ఎగ్జాంపుల్, ఇక్కడ ₹1,00,00,000 ఇస్తున్నాడు దేవుడు అంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ పట్టణం చాలా పెద్దది. హైదరాబాద్ పట్టణం విస్తరించింది బాగా. ఈ సికింద్రాబాద్, హైదరాబాద్, ఈ జంట నగరాల్లో ఒకవేళ దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడంటే అనేకులు పరుగున పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. ఈరోజు దేవుని ఆశీర్వాదం నువ్వు చూడగలగాలి అంటే ప్రియమైన వారలారా, మొదటిగా నువ్వు మార్చబడడానికి నువ్వు ఇష్టపడాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం మార్చబడతామో మన ప్రార్థన నేరుగా దేవుని సన్నిధికి వెళ్తుంది. మనము మార్చబడకుండా, మనము దేవుని సన్నిధిలో మనము ఒక రూపాంతరం చెందకుండా మన ప్రార్థనకు జవాబు రావాలి అంటే దేవుడు కానించి మనకు జవాబు రాదు ప్రియమైన వారలారా. అందుకే చాలామంది ప్రార్థన చేస్తుంటారు కానీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటుంది. దేని కొరకంటే మన జీవితాల్లో మార్పు లేని జీవితాలుగా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి బైబిల్లో నుంచి చూస్తే, వ్యక్తి తన ప్రార్థనను దేవుని సన్నిధిలో మొరపెట్టి జవాబు పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని మన ముందు అనేక సందర్భాల్లో రోజు ఎక్కడో ఒక్కడ దేవుని ద్వారా మాట్లాడుతూ ఆయన వినపడుతూ ఉంటాడు. మరి ఆ వ్యక్తిని గురించి ఈరోజు కొద్దిసేపు మనం తెలుసుకుందాం ప్రియమైన వాళ్ళ. ముందుకు వెళ్దాం. కీర్తనలు 4వ కీర్తన 1వ వచనం మనము చూస్తే, కీర్తనలు 4వ కీర్తన 1వ వచనం మనం చూస్తే ఇక్కడ అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా. ఏమంటున్నాడు ఇక్కడ అండి? నా నీతికి ఆధారమగు దేవా. మొదటిగా మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఎలాగ మార్చబడాలి? మనం మొదటిగా నీతిమంతులుగా మార్చబడాలి. యేసు రక్తములో కడగబడిన వారముగా మనము ఉండాలి. ఈరోజు సంఘాలలో కానివ్వండి ప్రేమైన వారలారా, అనేక మందిరాల్లో, సమాజంలో దేవుని బిడ్డలుగా ఉన్నవారు, దేవుడు అన్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది మళ్ళీ బురదలో దొరికినట్టు మళ్ళీ మారిపోతున్నారు దేవుని బిడ్డలారా. కుక్క తన వాంతికి ఎందుకు తిరుగుతుంది? కుక్క బాగా తిని కడుపు నిండా తిని ఒక పక్కకు పోయి అని మళ్ళా పోయి కక్కుకుంటుందట. మొత్తం కక్కుతో తిన్నదంతా కక్కి మళ్ళీ ఏం చేస్తుంది కుక్క? మళ్ళీ దాన్ని తినడానికి ఇష్టపడుతుందట. పంది, అది ఎంత తెల్లటి పంది అయినా సరే, ఏమన్నా పందులు దాదుకుంటూ వాళ్ళు కూడా ఉంటారు. దానికి పన్నీరుతో స్నానం చేపియండి, దానికి సెంటు పోయండి, ఏమండి దాన్ని మళ్ళీ పట్టుకొని పోతే మళ్ళీ బురద ఎక్కడ కనబడితే బురదలోకి వెళ్ళి మళ్ళీ పడిపోయి బురదలో ఉంటుందంట అది పంది. అంటే దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ సందర్భం మాట్లాడుతున్నాడంటే, మనిషి జీవితం కూడా రక్షించబడిన మనం నీతిమంతులుగా మార్చబడాలి. మన నీతిని కాపాడుకోవాలి. పడిపోయే జీవితాలు మళ్ళీ మనలో ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? నిలబడేవారిగా ఉండాలి. క్రీస్తును ధరించుకొని జీవించే వారిగా ఉండాలి. ఆత్మీయతగా మనం మార్చబడాలి. ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఎప్పుడు పరీక్షించుకుంటూ మనము వెళుతూ ఉన్నప్పుడు ప్రేమైన వారలారా, మనకే ఒక ధైర్యము వచ్చేస్తుంది. మనకు ఒక ధైర్యము వచ్చేస్తుంది. ఏమని ధైర్యం వస్తుంది? నేను నీతిమంతుడిగా మార్చబడినాను అన్న ధైర్యం వస్తుంది. కానీ చాలా సందర్భాల్లో ప్రియమైన వారలారా, నేను అనేక సంఘాలు తిరుగుతున్నాను, అనేక సభల్లో నేను వాడబడుతున్నాను, అనేక ప్రాంతాల్లో నన్ను దేవుణ్ణి వాడుకుంటున్నాడు. నేను చూస్తున్నాను, చాలా మందిని చూస్తున్నాను, ఆశీర్వాదాలు లేవు, ప్రార్థనలకు జవాబు లేదు. ప్రతి కుటుంబంలో నష్టాలు, కష్టాలు, బాధలు, వ్యాధులు ఉన్నాయి.
పిల్లలు మారటం లేదు, భర్తలు మారటం లేదు, భార్యలు మారటం లేదు. ఏ ఇంటిలో చూసినా కానీ సమస్యలు ఉంది. చాలా నేను మట్టికి చూస్తే క్రైస్తవుల కుటుంబాలలో మాత్రమే చాలా ఎక్కువగా అవపడుతున్నాయి ప్రేమైన వాళ్ళరా. ఎవరి కుటుంబాల్లో పడుతున్నాయి చెప్పండి? క్రైస్తవుల కుటుంబాలలోనే. కారణం ఏంటి? వాక్యం విన్నప్పుడైనా, వాక్యం చదివినప్పుడైనా, ప్రార్థనలకు పోయినప్పుడైనా, మందిరాలకు వెళ్ళినప్పుడైనా వాక్యముతో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడి వాక్యాన్ని జాగ్రత్తగా విన్న వాటి ప్రకారం ఎప్పుడైతే మన బ్రతుకులు మార్చుకోగలుగుతామో మనం ఆశీర్వదించబడతాం. ప్రేమైన వాళ్ళు, మళ్ళీ మన జీవితాలు రక్షించబడిన మనము తప్పిపోయే వారిగా మనం ఉండొద్దు. ప్రేమైన వాళ్ళరా, ఎక్కడ జీవిస్తున్నామని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మనం. లోకములో. ఈ లోకం మంచిది కాదు. లోకము ఆశను కలిగిస్తూ ఉంటుంది. ఈ లోకము అంతము చేస్తుంది మనల్ని. గుర్తుపెట్టుకోండి, లోకమును ఎప్పుడు మనం శాశ్వతంగా నమ్మొద్దు. అందుకే అంటాడు, లోకంలో ఉన్నదంతా కూడా మంచిది కాదు. ఇక్కడ మనం మార్చబడిన వారమై విశ్వాసిగా దేవుని సన్నిధిలో నువ్వు దేవుడితో నడిచినప్పుడు నీ ప్రార్థన జవాబు త్వరగా ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతాడు. అందుకే నువ్వు నడవాలి. యేసు ప్రభు పిలిచిన వాళ్ళందరినీ కూడా దేవుడు అన్నాడు, నన్ను వెంబడించు అన్నాడు ఆయన. యేసు ప్రభు కాడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏమన్నాడు తెలుసా? ఇష్టంతో వచ్చిన దేవుడు పిలిచిన వారిని కూడా ఏమన్నాడు తెలుసా అండి? మొదటిగా నన్ను వెంబడించు. మనము కూడా అందరము వెంబడించే వారిగా ఉండాలి దేవుణ్ణి. ప్రేమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. నేను ఒక మాట మాట్లాడతాను, ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. 3.5 సంవత్సరములు దేవుడు పరిచర్య చేశాడు ఈ లోకంలో. 33 సంవత్సరములు దేవుడు ఈ లోకంలో ఉన్నాడు శరీరధారిగా వచ్చి. 3.5 సంవత్సరములప్పుడు ఆయన పరిచర్య చేస్తుండగా గలిలయ, యూదయ, సమరయ, యెరూషలేం అనేక ప్రాంతాల్లో ఆయన సూచక క్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు జరిగించుకుంటూ వచ్చాడు. సువార్తను అధికారంతో ప్రకటించుకుంటూ వచ్చాడు. అనేక సందర్భాల్లో అనేక సమాజ మందిరంలో బోధిస్తూ వచ్చాడు. ఆయన యుద్ధకు వచ్చిన రోగులైనా, సమస్యలతో ఉన్నవారైనా, బాధల్లో ఉన్నవారైనా, బంధకాల్లో ఉన్నవారైనా, ఎవరైనా కానీ ఆయన యుద్ధకు వచ్చి ఉట్టి చేతులతోటి తిరిగి వెళ్ళినట్టుగా బైబిల్ చెప్తుందా మనకి? ఈ బైబిల్ చెప్తుందా ఉట్టి చేతులతో వెళ్ళినట్టుగా? ప్రతి ఒక్కరు కూడా స్వస్థతలు పొందుకొని వెళ్ళారు, అద్భుతాలు పొందుకొని వెళ్ళారు, దేవుడి చేత ఆశీర్వదించబడి వెళ్ళారు. మరి ఈరోజు మనము దేవుడి చేత ఎందుకు దీవించబడలేకపోతున్నాము? ప్రేమైన వారలారా, దావీదు ప్రార్థనకి ఎందుకు అంత బలం ఉంది? దావీదు ఎందుకు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు దావీదు? మరి మన ప్రార్థనకి ఎందుకు అంత బలము సరిపోవటం లేదు? ఎందుకు జవాబు రావడం లేదు? ఒక్కసారి ఆలోచించండి దేవుడి బిడ్డలారా. అందుకే ఇక్కడ అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇమ్ము అంటున్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తి తనలో ఉన్న స్టెమినాను, తనలో ఉన్న క్యారెక్టర్ను, తనలో ఉన్న పరిశుద్ధతను, తనలో ఉన్న జీవమును, నీతిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒక ఊరిలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డల బాగా గమనించండి, ఒక 1000 రూపాయల కొరకు ఒక ఇంటికి పోయాడు అనుకోండి. ఒక పటేల్ కాడికి పోయి, పటేల్ ఒక 1000 రూపాయలు నాకు కావాలి, ఒక ఆశ్రమం కాడికి పోయి అడిగాడు అనుకోండి. ఫలానా వ్యక్తి వచ్చాడు ఈ అని ఇచ్చేస్తాడు ఆయన? ఏ వ్యక్తి పడితే ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడా? ఊరిలో ఉన్నవాడైనప్పటికీ ఆ వ్యక్తి ఎలాంటి వాడు? నమ్మకస్తుడేనా? మంచివాడేనా? ఎలాంటి వ్యక్తి అని ఆ వ్యక్తి గురించి తెలిస్తేనే తప్ప తన కాడున్న 1000 రూపాయలు ఒక వ్యక్తికి ఇవ్వలేడు. మరి దేవుడు కూడా అంతే. దేవుని బిడ్డలారా, ఎవరిని పిలుచుకున్నాడు దేవుడు అండి? ఎందుకు వచ్చాడు లోకానికి దేవుడు? పాపులను రక్షించడానికి, బంధకాల్లో ఉన్న వారికి రక్షించడానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి, మనల్ని క్షీణించిపోతున్న మనల్ని మళ్ళీ ఉజ్జీవింపజేయడానికి, జీవింపజేయడానికి, మనల్ని బ్రతికించడానికి దేవుడు వచ్చాడు. రక్షించబడిన మనమే ఏమండి ఈరోజు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడక ఉంటున్నాం. కారణం ఏమిటి చెప్పండి? కారణం ఏమిటి? ఒక మాట ఉంది అక్కడ, నీ భక్తి
నిన్ను రక్షించదా? బైబిల్లో ఉంది, నీ భక్తి నిన్ను రక్షించదా? ఏమండి, ఎవరి భక్తి ఎవరు రక్షించాలి? మన భక్తి, నా భక్తి, నీ భక్తి నిన్ను రక్షించాలి. రక్షించలేదంటే, రక్షించడం లేదంటే కారణం ఏమిటి? మన భక్తి సరిగా లేదు. హల్లెలూయా. మన భక్తి సరిగా లేదు, అందుకే జవాబు మనకు రావటం లేదు. జవాబు మనకు రావటం లేదు. యోహాను ముందే అన్నాడు, బాప్తిజాలు ఇస్తున్నప్పుడు యోహాను భక్తుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదివితే యోహాను అన్నాడు, అక్కడ యోహాను భక్తుడు అన్నాడు, ఓ సర్ప సంతానమా, ఏదో ఉరుకొస్తున్నారు బాప్తిజం ఫ్రీ అని, ఏదో పరలోకంలో ఆశీర్వాదాలు మీకు వస్తున్నాయని మీకు ఉరుకొస్తున్నారు, బాప్తిజము తీసుకుంటున్నారు, ఓకే రెడీగా ఉన్నారు మీరు, నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, కానీ మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించండి అన్నాడు. ఏమన్నాడు యోహాను? బాప్తిజం తీసుకొని ఉరుకొస్తున్నారు, ఓకే, తీసుకున్నంత మాత్రాన నువ్వు రక్షించబడవు. నువ్వు రక్షించబడాలి అంటే మార్పు చెందాలి, నువ్వు మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. నువ్వు ఫలము ఫలించకపోతే చెట్టు వేరున గొడ్డలి పెట్టి ఉంది, నువ్వు ఫలించకపోతే అది నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది అన్నాడు. అంటే ఈరోజు రక్షించబడిన మనం మరి ఎలాగ మనం ఉండాలి? ఆశీర్వదించబడిన వారిగా మనం ఉండాలి. ఆమె చెప్తా గట్టిగా హల్లెలూయా. దావీదుకున్న కాన్సెప్ట్, దావీదుకున్న విశ్వాసము, దావీదుకున్న డెప్త్, నా నీతికి ఆధారమగు దేవా. ఎలాగ మార్చబడ్డాడు దావీదు? దేవుడు చేపట్టి మార్చబడ్డాడు, దేవుని ప్రేమ బట్టి మార్చబడ్డాడు, దేవుని మాటను బట్టి మార్చబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడంట దావీదు. బైబిల్ చదవండి, 1వ సమయాలు 2వ సమయాలు చదవండి, 2వ దినవృత్తాలు 1వ దినవృత్తాలు చదవండి. దావీదు గురించి చక్కని చరిత్ర ఉంటుంది. ఎక్కడ ప్రార్థన చేసినా దావీదుకు జవాబు వచ్చేసింది. దావీదుకు సమస్య వచ్చినప్పుడు నేరుగా మనుషుల కాడికి పోలేదు, ఆయన రాజుల కాడికి పోలేదు, దావీదు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుడు మొదలుపెట్టాడు. ఇక్కడ అంటున్నాడు, అందుకే నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. నేను మొరపెట్టినప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు, నేను అడిగినప్పుడు నాకు ఖచ్చితంగా జవాబు నాకు ఇవ్వు అంటున్నాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా, ఇరుకులో నాకు విశాలతను కలగజేయవాడు నువ్వే. ఎక్కడంటండి? ఇరుకులో, సమస్యలో, అప్పులో, వ్యాధిలో, బాధలో, నీకున్న దుఃఖములో, సమస్యలో నుంచి విశాలతను కలగజేసేవాడు ఎవరు? దేవుడు. అందుకే చాలా మంది ఎక్కడికి వెళ్తారంటే దేవుడి కాడికి తక్కువ వెళ్తారు. ఈ లోకంలో చాలా మంది క్రైస్తవులు కూడా దేవుడి కాడికి తక్కువ వెళ్ళి జనముల కాడికి ఎక్కువ వెళ్తారు. ఆశ్రయ దుర్గం అని వాళ్ళే అని అవసరాల కొరకు, ఆపద కొరకు ఎవరిని నమ్ముకుంటారంటే డబ్బు పోయేదాకా కూడా తిరిగి తిరిగి జనములను అందరిని నమ్ముకుంటారు, కానీ దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా ఏమంటే ఎక్కువ నమ్ముకున్నట్టుగా మనం చూడటం లేదు. అందుకే దావీదు మాట్లాడుతున్నాడు, ఇరుకులో నేను ఉన్నప్పుడు నాకు విశాలతను కలగజేసేవాడు నువ్వే ప్రభువా, నాకు ఇంకో దిక్కు లేదు. ఏమండి ఆయన అంటాడు ఇంకొక వాక్యంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. కీర్తన 121 అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తు. అంటే ఎత్తైన స్థలముల మీద మనకు ఆశ ఉంటుంది. ఏమండి తక్కువ దాంట్లో మనము ఇష్టపడం. ఎక్కడ చూస్తాం మనం చెప్పండి? ఎక్కువ ఎత్తులో మనం ఉండాలని ఆశపడతా ఉంటాం, పెద్ద పెద్ద వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటాం. అంతే ఇక్కడ అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, కానీ నాకు సహాయము అక్కడి నుంచి కాదు ప్రభువా, నీ యొద్ద నుంచే నాకు సహాయం వస్తుంది అంటాడు. కొండల తట్టు కాదు మనం ఎత్తేది, దేవుని తట్టు మన కన్నులెత్తాలి. హల్లెలూయా. ఈరోజు దావీదు ప్రియమైన వాళ్ళరా అని అంటాడు, ఇరుకులో నుంచి విశాలతకు నన్ను నడిపించేవాడు నువ్వే. హల్లెలూయా. అంతేకాదు నీవే నన్ను కరుణించి నా ప్రార్థనను ఆలకించుము అన్నాడండి. ఈరోజు మన ప్రార్థన ఎలాగుండాలంటే, ప్రేమైన వల్ల మన ప్రార్థన ఎలాగుండాలంటే,
నాకు ఖచ్చితంగా జవాబు వస్తుంది అని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగురు గాక. ఇప్పుడు చాలామందిని అంటాం, ప్రార్థన చేసుకోండి బ్రదర్. నేను కూడా చాలామంది సేవకుల కాడికి వెళ్ళాను బాగులేనప్పుడు, నాకు సమస్య వచ్చినప్పుడు, నేను బిలీవర్గా ఉన్నప్పుడు, దేవుడు ఇంకా నన్ను సేవకుడిగా ఏర్పరచినప్పుడు, ప్రియమైన వాళ్ళ అనేకుల కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, బ్రదర్ మీరు ప్రేయర్ చేసుకోండి. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసుకోండి. అప్పుడు నాకు ఆ ప్రార్థన విలువ తెలిసేది కాదు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఆ ప్రార్థన విలువ తెలిసేది కాదు. ఎప్పుడు దాని విలువ తెలిసినట్టు ఒకరు చెప్పాలి దాని గురించి, లేదా ఈ పరిశుద్ధ గ్రంథంలో వచ్చి నేను చదవాలి దాని గురించి. అందుకే ప్రేమైన వాళ్ళరా, ఆత్మీయంగా నేను ఎదిగినప్పుడు, ఆధ్యాత్మిక స్థితిలోకి నేను వచ్చినప్పుడు ఈ మర్మయుక్తమైన వాక్యము నాకు అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. అప్పుడు దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టాను నేను. ఏమండి, ఒక దావీదు లాంటి వ్యక్తిని పట్టుకున్నాను బైబిల్లో. ఎందుకంటే నా ప్రార్థనను నన్ను కరుణించి నా ప్రార్థనకు జవాబు దయచేయమని దావీదు అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి ప్రియమైన వాళ్ళరా, దావీదును మరి దేవుడు కరుణించాడా? కరుణించాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు, ఇక్కడ హల్లెలూయా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, ఇరుకులో నాకు విశాలతను కలగజేయువాడో నీవే. ఇరుకులో, నేను సమస్యలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు నాకు సమాధానాన్ని అంటే విశాలతకు నన్ను తీసుకుపోయేవాడవు నీవే ప్రభువా. హల్లెలూయా అని ఎక్కడ సమాధానం చెప్తుండే? ఆది కీర్తనలు 18వ అధ్యాయము 18వ వచనంలో అంటున్నాడు. ఇక్కడ కీర్తనలు 18వ అధ్యాయం 18వ వచనం అంటాడు, ఆపత్ కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఏదొస్తుంది మన మీదికి చెప్పండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మన పోరాటం ఈ లోకం నేను చెప్తున్నా మంచిది కాదని చెప్తున్నాను. ఈ లోకంలో మనం ఎలాగా ఉండాలి అంటే, దేవుణ్ణి ధరించుకున్న వారివై బతకాలి. మనం క్రీస్తును కలిగిన వారివై మనము జీవించాలి. మనం అనుకుంటున్నాం దేవుని బిడ్డ రక్షణ పొందుకున్నాం, బాప్తిజం పొందుకున్నాం, మనం దేవునితో ఉన్నాం, మందిరానికి పోతున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశభాగాలు ఇస్తున్నాం, మనము వస్తున్నాం. అది కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయంలో అంటాడు ఆయన, ఒకడు నీటి మూలముగా, యేసుప్రభు అంటాడు ఈ మాటలు, నీటి మూలంగా జన్మిస్తే సరిపోదు. రెండో మాట అంటాడు, ఆత్మ మూలముగా జన్మిస్తేనే. హల్లెలూయా. ఎలాగ జన్మించాలండి? ఆత్మీయంగా మనం మార్చబడాలి, దైవికంగా మనము మార్చబడాలి. ఆ దైవ స్వరూపి యేసుక్రీస్తును ధరించుకుంటే ఆయన ఆ యొక్క గుణగణాలన్నీ కూడా మనలో అవుపడాలి. మార్పు చెందిన వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఉన్నాడండి? చెప్పండి. మనలో యేసుప్రభు అవ్వబడుతున్నాడు జనాలకి? చెప్పండి ఒకసారి. నీటి మూలంగా జన్మించాం, ఓకే, ముంచి లేపారు, ఒప్పుకున్నాం, అక్కడ పాపాలు ఒప్పుకున్నాం, రక్షించబడ్డామని అనుకుంటున్నాం. అక్కడితో ఆగలే దేవుడు. నీటి మూలంగా జన్మించబడిన వ్యక్తి ఆత్మ మూలంగా జన్మించాలి. ఎందుకండి ఆత్మ మూలంగా ఎందుకు జన్మించాలి? హల్లెలూయా. అసలు ఆత్మ మూలంగా అంటే ఏంటిది? మీ ఆధ్యాత్మిక జీవితము ఫలములు కలిగి, వర్ములు కలిగి జీవించే, క్రీస్తును ధరించుకొని బ్రతికే వారుగా నువ్వు ఉండాలి. ఆత్మీయతలోకి రావాలి. ఆత్మ పొందుకున్నవాడు ఖాళీగా ఉండలేడు. దేవుడి ఆత్మను కలిగిన వాడు ఊరికి ఉండలేడు. మందిరాలకు లేటునాడు, కానుక ఆపడు, దశమ భాగము దొంగలియడు, ప్రార్థన మానడు, అందరిని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు, ఆజ్ఞలను గైకొంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసండి, ఆ ఆత్మ మనలోపట ఉండి దేవుని గురించి బోధిస్తూ ఉంటుంది, క్రీస్తు గురించి. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక్కడిగా ఉన్నాడు, ఆత్మమూలంగా ఉన్న వ్యక్తి. ఆత్మ అంటే దేవుడు, తను కలిసి జీవిస్తారు. అప్పుడు గుణాతిశయములన్నీ కూడా, గుణగానాలన్నీ కూడా క్రీస్తు స్వారూప్యంలోకి వచ్చేస్తాం. మనం భక్తిమంతులుగా మారుతాం, ప్రార్థనా పరులుగా మారుతాం, వాక్యానుసారమైన జీవితంలో జీవిస్తాం,
వాక్యాన్ని అనుసరించి మనము బ్రతుకుతాం. యేసుప్రభు కోసము అనేకులను నడిపిస్తాం. యేసుప్రభు గురించి అనేకులకు బోధిస్తాం. నశించబోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాం, కన్నీరు కాస్తాం, మందిరాలకు నడిపిస్తాం. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. నీ ఆధ్యాత్మిక స్థితి అప్పుడు గొప్పగా దేవుడికి కనబడతా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నిరర్ధకము కాదు. ఆమె చెప్తాం గట్టిగా, నీకు జవాబు వస్తుంది. అందుకే దావీదు అంటున్నాడు, నా నీతికి ఆధారం ఎవరు? నువ్వే. ఎందుకంటే ఒకప్పుడు ఇలాంటి వ్యక్తిని కాదు నేను ప్రభువా, ఒకప్పుడు మహాఘోరమైన వ్యక్తిని నేను. కానీ నిన్ను ధరించుకున్న తర్వాత, నిన్ను చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మార్చబడ్డాను ప్రభువా, నీతిమంతునిగా మార్చబడ్డాను. ఇప్పుడు నాకు జవాబు దయచేయి. అంతేకాదు, నా ఇరుకులో, నా కష్టంలో, నా నష్టంలో, నా బాధల్లో, నా వ్యాధిలో, నా సమస్యలో, ఈ ఇరుకులో నుంచి విశాలతకు నడిపించే దేవుడవు నువ్వే. ఇది ఎవరి వల్ల కాదు, నేను ఎవరిని ఆశ్రయించను. అందుకే నా ప్రార్థనను నువ్వు ఆలకించి నాకు జవాబు దయచేయి అంటున్నాడు. నన్ను కరుణించు, నా ప్రార్థనను ఆలకించి నాకు జవాబు దయచేయమంటున్నాడు. జవాబు దావీదుకు వచ్చినట్లుగా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. మరి మన జవాబు ఎందుకు వస్తలేదు మనకు? హల్లెలూయా. కీర్తనలు 118 కీర్తన 18వ వచనం, కీర్తనలు 18వ కీర్తన 18వ వచనం అంటాడు, ఆపత్కాలమందు వారు నీ మీదికి రాగా, ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఎందుకనండి? ఒక లీడర్ ఉన్నాడంటండి, ఒక కార్పొరేటర్ కాదు, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే మీదికి ప్రేమైన వాళ్ళ దాడి చేయడానికి వేరే వ్యక్తులు కత్తులతోటి, దేవుని స్తోత్రం కలుగును గాక, లేకపోతే ఆ ఈటలతోటి, లేకపోతే తుపాకులతోటి, బాంబులతోటి దాడి చేయడానికి వచ్చారు ఎమ్మెల్యే కాడికి. ఆ ఎమ్మెల్యేతో ఉన్న గన్మెన్లు వచ్చేటోళ్ళు పటపట కాల్చేసేదంట. ఏమండి, ఎవరున్నారు ఎమ్మెల్యేకు? చెప్పండి, ఎవరున్నారు ఎమ్మెల్యే? బాడీ గార్డ్స్ ఉన్నారు. వాళ్ళ కాడ ఏమున్నాయి? గన్స్ ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళ కాడ ఏమున్నాయి? గన్స్ ఉన్నాయి. ప్రేమైన వాళ్ళరా, అలా కాపాడుకున్నారు. ఒకవేళ వాళ్ళలో ఆ గన్స్లో ఉన్న రౌండ్స్ అయిపోయినాయి అనుకోండి, ఇంకా శత్రువులు ఎక్కువైపోయారు అనుకోండి, ఆ సందర్భంలో ఎమ్మెల్యేను కాపాడే స్థితి వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మనిషి ప్రయత్నము మనిషి కాపుదల కొద్దిసేపే ఉంటుంది, కానీ దేవుని కాపుదల వాక్యం సెలవిస్తూ ఉంది, ఇశ్రాయేలులను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. ఏం చేస్తూ ఉంటాడు? నీ కొరకు ఏమండి ఆయన వేచి ఉంటాడు నిన్ను ఆదుకోవడానికి. దావీదుకు తెలుసు అది. దావీదు కనుగొన్నాడు దేవుణ్ణి కనుగొని అంటున్నాడు, ఆపత్ కాలములో వారు నా వీధికి రాగా నీవు నన్ను ఆదుకొన్నావు. ఎవరొస్తున్నారు ఆపదలో? నీ మీదకి ఎవరు వస్తారు? అప్పు అనే దెయ్యం వస్తుంది, రోగం అనే దెయ్యం వస్తుంది, ఆటంకం అనే దెయ్యం వస్తుంది, బలహీనపరిచే దెయ్యం వస్తుంది. ప్రేమన వాళ్ళరా, ఈ రోజుల్లో చాలా చూడండి, ఎందుకంటే అంత్య దినముల్లో మనం నడుస్తున్నామన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఎలా ఉండాలంటే నీతిమంతునిగా నువ్వు మార్చబడాలి. ఏదో వచ్చిపోతే కాదు దేవుని బిడ్డలారా. ఇవన్నీ మనల్ని ఆవరిస్తున్నప్పుడు, మన కాడికి వస్తున్నప్పుడు ఎలాగ ఉండాలంటే కేర్ఫుల్గా ఉండాలి. మనం ఒక ప్రార్థనా పరుడుగా ఉండాలి, అర్థమైందండి? ఒక విశ్వాస వీరుడుగా ఉండాలి, వాటిని బంధించే అధికారం గలవాడివై ఉండాలి. ఎప్పుడండి? ఆత్మ సంబంధముగా నువ్వు మార్చబడినప్పుడు, ఆత్మానుసారముగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నీతిపరుడుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ పక్షమున యుద్ధము దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థనలకు జవాబు వస్తూ ఉంటుంది దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అంటే ఎలాగ బ్రతకాలి మనం చెప్పండి ఒకసారి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి మనము 8 వచనాల వరకు చూద్దాం. యోబు పుస్తకము. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికిన ఎడల
సర్వశక్తుడకు దేవుణ్ణి నువ్వు ఒక మాట, ఎట్లా వెతకాలడు దేవుణ్ణి? మాట్లాడండి. ఎట్లా వెతకాలి దేవుణ్ణి? జాగ్రత్తగా వెతకాలడు దేవుణ్ణి. ఎలా జాగ్రత్తగా వెతుకుడు అంటే ఎక్కడ దొరుకుతాడు దేవుడు? చెప్పండి, ఎక్కడున్నాడు దేవుడు? ఇగో ఆదికాండం నుంచి మొదలు పెడితే ప్రకటన గ్రంథం దాకా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎలా వెతకాలి దీన్ని? ఒక లాయరు కోర్టులో ఒక కేసును వాదించాలంటే ఒక క్రిటికల్ పొజిషన్ వచ్చిందనుకోండి, ఎక్కడికి పోతాడు లాయరు? ఎవరి కాడికి వెళ్తాడు లాయరు? లా పుస్తకాల కాడికి వెళ్తాడు. ఈ సమస్యకు ఏదైనా సెక్షన్ దొరుకుతుందా, ఈ సమస్యకు విడుదలిచ్చే సెక్షన్ ఏమైనా దొరుకుతుందా అని మొత్తము తిరిగేస్తూ ఉంటాడు లా పుస్తకాన్ని. ఆయనకు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు ఆయన. అది దొరికినప్పుడు వచ్చి మళ్ళీ వాదిస్తాడు, ప్రతివాదితో వాదిస్తాడు. ప్రేమ దొరకాలి, ఒక జీవ దొరకాలి ఆయనకు, ఒక సెక్షన్ దొరకాలి ఆయనకు. నువ్వు కూడా అంతే, సమస్య వచ్చినప్పుడు బైబిల్ చదవాలి, దివారాత్రములు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. అలా జాగ్రత్తగా వెతికిన ఎడల, ఎలాగ వెతకాలండి? జాగ్రత్తగా. నీ సమస్యకు పరిష్కారం ఉంటుంది. చాలామంది దీంట్లో విడుదల పొందుకున్న వారు ఉన్నారు, ఆశీర్వదించబడిన వారు ఉన్నారు, ఏమండి ప్రార్థనలకు జవాబు పొందుకున్న వారు ఉన్నారు, దావీదు లాంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళను నీకు చూపిస్తూ ఉంటాడు దేవుడు. లేదా కొత్త నిబంధనకు వచ్చిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ముచ్చరిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అందుకే నువ్వు దేవుణ్ణట జాగ్రత్తగా వెతకాలి. ఆది మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటాడు ఆయన, వెతుకుడి, వెతుకితే దొరుకుతాడట ఆయన. ఏమండి, వెతకాలి, వేగిరం ఉండాలి మనకు. దేవుణ్ణి నేను కనుగొనాలన్న వేగిరం ఉండాలి మనము. ఏమండి, దేవుని ఆశీర్వాదాన్ని కనుగొనాలన్న వేగిరం ఉండాలి మనకు. జాగ్రత్తగా వెతికిన ఎడల నువ్వు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికిన ఎడల సర్వశక్తిమంతులకు దేవుడను నువ్వు ప్రతిమిలాడుకొని ఎడల ప్రార్థన చేయాలి. బైబిల్ చదవడమే కాదు, ఎక్కడైతే నీకు ఒక మంచి మాట దొరికిందో, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఆయన అంటాడు ఆపద కాలంలో ఆదుకొని సహాయకుడు అని ఒక మాట దొరికిందో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట దొరికిందో, నిన్ను అనేకులకు అప్పించేవాడుగా చేస్తాడు మాట దొరికిందో, భయపడకొని నీకు తోడుగా ఉన్న మాట దొరికిందో, ఏమంటే నువ్వు ఏం చేయాలి? దానికి జీవం పోయాలంటే ప్రార్థన చేయాలి. సర్వశక్తిమంతుడకు దేవుడను నువ్వు బ్రతిమిలాడుకోవాలి, ప్రార్థన చేయాలి, బ్రతిమిలాడాలి దేవుణ్ణి. ప్రభువా, నా ఈ సమస్య నుంచి నన్ను విడిపించు. హల్లెలూయా. ఇక కిందికి వస్తే నువ్వు పవిత్రుడవై, ఎలా ఉండాలంట? నువ్వు అపవిత్రత సాదృశ్యమైన వాటిని, ఏ అపవిత్రత మనం నీలో కనబడద్దు. ఎందుకంటే యేసు రక్తములో కడగబడిన వాడవు. ఇంతకుముందు చెప్పిన కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మనం ఉండద్దు. రక్షించబడిన నీవు ఆత్మీయతను, రక్షణను కాపాడుకునే వారిగా ఉండాలి. పవిత్రుడవై ఎలా ఉండాలి మనం? పలకండి మీ నోటితోని, పవిత్రుడవై. హల్లెలూయా. మాట్లాడాలి దేవుని బిడ్డలారా. పవిత్రుడనై, హల్లెలూయా, యథార్థవంతుడనై. ఎట్లుండాలటండి? జవాబు రావాలంటే పవిత్రతగా ఉండాలి, యథార్థతగా ఉండాలి. యథార్థవంతులు అంటే ఎవరు? ఏమండి, 2వ దినవృత్తాంతాలు 16:9 అంటాడు, 9:16-9 అంటాడు, యథార్థవంతుల కొరకు యెహోవా కనుదృష్టి ఈ లోకమందంతట సంచరిస్తుందట. కావాలని, యథార్థవంతులు కావాలని దేవుని కొరకు. హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా వెతికి నువ్వు దేవునికి మొర పెడితే, అంతేకాదండి, ఆ మొర నీకు మళ్ళీ జవాబు రావాలంటే క్యారెక్టర్, పరిశుద్ధతలో ఉండాలి. నువ్వు యథార్థత అర్థమవుతుందండి. ఎలా మార్చబడాలంటే ఎవరికి కూడా నువ్వు ఎలాగ ఉపడాలి? యథార్థవంతుడుగా ఉపడాలి. దేవుడి సన్నిధిలో అలాగ బ్రతకాలి మనం. అప్పుడు అంటాడు, నీ నీతికి తగినట్లుగా, అప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును
నేను వర్ధిల్లింపజేస్తానంటాడు, ఆశీర్వదిస్తాడు. అప్పుడు జవాబు ఉట్టిగానే వస్తుందా? బైబిల్ పట్టుకున్నాం గుడికి వస్తున్నాం, బైబిల్ పట్టుకున్నాం గుడికి వస్తున్నాం, కానుకేయం, దశభాగం వేయం, మాట వినం, కరెక్టు అసలు రాము. ఏమండి, వారంలో 5 వారాలు 4 వారాలు వస్తే ఒక వారం కనపడతాం, ఇంకో వారం విడిపోయినంటే సాకులు చెప్తా ఉంటాం. మనకేం కావాలి ఇప్పుడు? మనకి ఇప్పుడు ఏం కావాలంటాం? మళ్ళీ దేవుడి కాడికి వచ్చి, దేవా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఈయన మారాలి, పెళ్ళి కావాలి, ఇల్లు కావాలి, ఇవి కావాలి. ఇతడ దేవుడు ఆత్మీయంగా మార్చబడినాడు. ఎలా మాట్లాడతాడు తెలుసా అండి? నా జీవితంలో ప్రభువా నా అవసరత నీకు తెలుసు, నీ చిత్తం ఏం నెరవేర్చబడును గాక. అంటే ఆత్మీయునికి వేషాదారునికి ఎంత తేడా ఉంది చెప్పండి ఒకసారి. ఏమంటే నీటిలో జన్మించిన వానికి ఆత్మలో జన్మించిన వానికి ఎంత తేడా ఉంది. దావీదు అందుకే అంటాడు, హల్లెలూయా, నా నీతికి ఆధారమగు దేవా, హల్లెలూయా, నా మొరను నువ్వు ఆలకించుము, విశాలతలో నుండి నన్ను, ఇరుకులో నుండి నన్ను విశాలతకు నడిపించు వాడవు నువ్వే, నన్ను కరుణించి నాకు జవాబు దయచేయి, ఉత్తరమేమో. హల్లెలూయా. చాలామంది శత్రువులు ఏమని పడుతున్నారు నా ఎమ్మటి, చాలామంది, హల్లెలూయా, ఏమండి, చాలామంది బంధువులు కూడా ఏమని పడుతున్నారు నా ఎమ్మటి. చూడ ఇక్కడ అంటాడు, వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికి, ఏమని, సర్వశక్తిమంతులకు దేవుణ్ణి నువ్వు ప్రార్థన చేస్తే, ప్రతిమలాడుకుంటే, నువ్వు యథార్థవంతుడివై పవిత్రుడివై ఉంటే, ఆ పవిత్రులతోకి యథార్థతలోకి నువ్వు వస్తే, అప్పుడు నువ్వు నీతిమంతుడిగా మార్చబడుతున్నావు. గుర్తుపెట్టుకో. ఎప్పుడు నీతిమంతుడిగా అవుతున్నావు నువ్వు? చెప్పండి, ఎప్పుడు నీతిమంతుడిగా అవుతున్నావు నువ్వు? హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవునితో ఉన్నప్పుడు నీ మీద దుర్నీతి పని చేయదు, నీ మీద దేవుడు పనిచేస్తూ ఉంటాడు. దేవుని మహిమ నీ మీద కుమ్మరించబడతా ఉంటుంది. నువ్వు మార్పు చెందుతూ ఉంటావు. చూడ, ఆ వెలుగు నా మీద పడుతున్నప్పుడు, ఆ ఫోకస్, నాకు ఆ వేడి ముట్టి చెమటలు వస్తున్నాయి. ఆ వేడిని చూడలేకపోతున్నాను నేను. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు కూడా ప్రేమైన వారలారా, నీలో ఉన్న చీకటి దాన్ని చూడలేకుండా ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. దేవుడి మహిమ నీ మీద పడుతూ ఉంటుంది. అంటే నీతిమంతుడిగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు. ఆమె చెప్దాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటాడు, నీ నీతికి తగినట్లుగా, ఇవన్నీ చేసినప్పుడు నీ నీతికి తగినట్లుగా అక్కడ అప్పుడు అంటాడు. అప్పుడు ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా వెతికితే, నువ్వు సర్వశక్తిమంతుడు దేవుని ప్రార్థన మొరపెట్టి ప్రార్థన చేస్తే, నువ్వు పవిత్రుడవై ఉంటే, నువ్వు యథార్థవంతుడవై ఉంటే, అప్పుడు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును నేను వర్ధిల్లింపజేస్తాను. చప్పట్లు కొడతా మాత్రం దేవుని స్తోత్రం కలుగును గాక. వర్ధిల్లింపజేసినట్టు ఏంటి చెప్పండి ఒకసారి. వర్ధిల్లుడు అంటే ఏంటిది చెప్పండి? అభివృద్ధి. ఏమండి? అభివృద్ధి. ఆది కాండంలో అంటాడు దేవుడు, నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. అభివృద్ధి అప్పుడు అవపడుతుంది. ఫైనాన్షియల్గా, హెల్త్ పరంగా, సమాధాన పరంగా, ఏమంటే సంతోషముగా, ఎలాగ నువ్వు ఉంటావు తెలుసా? అసలు నిన్ను చూసిన అన్యజనులు మొన్నటిదాకా వీళ్ళ స్థితి ఇలా ఉంది, ఏందిరా ఒక్కసారి వీళ్ళు ఇలా అయిపోయారు, ఇల్లు కొన్నారు, కారు కొన్నారు, పిల్లలు బాగుపడ్డారు, అంత సూపర్గా ఉన్నారు, ఏందిరా అని ఆశ్చర్యపోవాలంట. దేవుడు స్తోత్రం కలుగునుగా. కామెంట్ చెప్దాం గట్టిగా. కానీ నేటి సమాజంలో ప్రేమైన వాళ్ళరా, క్రైస్తవుడు ప్రేమైన వాళ్ళరా ఎందుకు దీవించబడలేకపోతున్నాడంటే, హల్లెలూయా, దేవుణ్ణి జాగ్రత్తగా వెతికే సమయమును పోగొట్టుకుంటున్నాడు, వెతకలేకపోతున్నాడు, ఆచరించలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, దేవుడితో ఉండలేకపోతున్నాడు. ఎందుకో తెలుసా అండి? ఆత్మ ద్వారా జన్మించలేకపోయారు కాబట్టి, ఆధ్యాత్మిక స్థితిలో లేడు కాబట్టి, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి, దేవుణ్ణి వెంబడించలేకపోతున్నాడు కాబట్టి, నామమాత్రం క్రైస్తవుడిగా ఉంటున్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు దావీదు,
జవాబు ఎలా పొందుకున్నాడు దేవుని బిడ్డలారా? హల్లెలూయా. నీతికి ఆధారమగు దేవా నాకు జవాబు నాకు దయచేయి. హల్లెలూయా. ఈ మాట చెప్పి ముగిస్తాను. కీర్తనలు 18వ కీర్తన 19వ వచనం. హల్లెలూయా. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టము గనక ఆయన నన్ను తప్పించాను. నువ్వు అట దేవునికట ఇష్టముగా ఉండాలట. అమ్మా అన్నా, దేవునికి నువ్వు ఎలా ఉండాలట? ఇష్టుడిగా. అమ్మా, ఇష్టుడిగా ఉన్నప్పుడు దేవుడు నీతోని స్నేహం చేస్తాడు, నీతో ఉంటాడు. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడతాడు. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను గనక, ఆయనకు ఇష్టుడను గనక ఆయన నన్ను తప్పించాడు. దేవుని స్తోత్రం. ఇరుకులో నుంచి ఎక్కడికి పట్టుకొచ్చాడు దేవుడు? అక్కడ ప్రార్థన చేశాడు ఆయన 4వ అధ్యాయంలో 1వ వచనంలో, ఇరుకు స్థలములో నుంచి విశాలతకు తీసుకు వెళ్ళేవాడవు నువ్వే ప్రభువా. ఇక్కడ ఏమంటున్నాడు? విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. అంటే బాధల నుంచి, అప్పుల నుంచి, సమస్యల నుంచి, శత్రువుల నుంచి, బంధకాల నుంచి, రోగాల నుంచి, కరువు నుంచి, అప్పు నుంచి దేవుడు విడిపించుకొని తోలుకొని వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తాయి? మన ప్రార్థనకు జవాబు ఎప్పుడు వస్తుంది? క్రైస్తవుడు ఎప్పుడు దీవించబడతాడు? క్రైస్తవుడు ఎప్పుడు ఆశీర్వదించబడతాడు? చెప్పండి. జాగ్రత్తగా దేవుణ్ణి వెతకాలి, ప్రార్థనా పరుడుగా మార్చబడాలి. ఏమండి? క్యారెక్టర్లో నీతిమంతుడుగా మార్చబడాలి, పవిత్రుడుగా ఉండాలి, అన్ని విషయములలో యథార్థవంతుడుగా ఉండాలి. కానుకలో, దశభావంలో, మాటలో, మందిరములో, ప్రార్థనలో అన్నిట్లో ఎలా ఉండాలి? యథార్థత ఉండాలి, దొంగగా ఉండొద్దు. ఏమంటే అప్పుడు నీతిమంతుడుగా నిన్ను చూస్తాడు దేవుడు. అతనికి నువ్వు అప్పుడు ఇష్టం అవుతావు. నువ్వు అతనికి ఇష్టమవుతావు కాబట్టి అన్నిటిలో నుంచి విడిపించడానికి దేవుడు నీ కాడికి వస్తాడు. చప్పట్లు కూడా దేవుడు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదును అడుగు, దావీదా నువ్వు ఇంత విజయాన్ని కారణం దేవుడేనా? ఎస్, దావీదు చెప్తాడు, దేవుడే. ఎందుకో తెలుసా అండి? దావీదు ఎవరి మీద ఆధారపడలేదు. సమయాలకు పుస్తకాలు చదివితే దావీదును తల్లిదండ్రులు కూడా ఇష్టపడలేదు. దావీదును కన్న తల్లిదండ్రులు కూడా అసహించుకున్నారు దావీదును. అన్నదమ్ములు కూడా చిన్న చూపు చూశారు. ఏమన్నా ఒక ప్రయోజనకరంగా ఆయన జీవితాన్ని ఇవ్వలేదు. ఒక 10 మేకలు కొని కాయిపోరా, నువ్వు పనికిమాలినోడు అని చెప్పి అడిగి పంపిన దావీదు దేవునితోని సావాసాన్ని చేసడం మొదలుపెట్టాడు. ఈరోజు మరి నీవు కూడా దేవునితోని సావాసము, స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడితే, ప్రేమని వర్లరా, ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్చబడాలని అనుకుంటావో, మార్చబడితే వాక్యానుసారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావు అనుకుంటావో, నువ్వు జీవిస్తే ఏమంటే నీళ్ళలో బాప్తిజం తీసుకున్న నువ్వు నామమాత్రంగా ఉన్నావేమో, ఈరోజు ఆత్మపూర్వకంగా ఆత్మలో నువ్వు బాప్తిజం అందుకొని ఆత్మానుసారంగా నువ్వు నడిస్తే ఆ దేవునితో